అందరికీ నమస్తే. జూబ్లీ సెలక్షన్ గెలిచింది కాంగ్రెస్. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు? ఆడ ఓడిపోతే ఎలక్షన్ అసలు పెట్టేవాళ్ళే కాదు. ఇంక ఎలక్షన్ అనేది ఏం లేదు, మర్చిపోవాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు. ఆడ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి. కానీ ఇప్పటికీ నమ్మకం కుదురుతుంది వీళ్ళకి, ఎలక్షన్ పెడదాం, పోదాం, చూద్దాం ఏమవుతుందని. ఇప్పుడు ఒక పెద్ద ట్విస్టు, క్యాబినెట్ సమావేశంలో చర్చ. ఇదంతా దేనికోసం అంటే దానికోసమే. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెడదామని చర్చ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండవంట. నాకు తెలిసి నేను మాట్లాడిన పర్సన్స్ చెప్తున్నారు, అసలు ఈ గవర్నమెంట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండవంట. సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రమే ఉంటాయంట. దానికి ఇప్పుడు కాదు, అది కూడా ఇప్పుడు కాదంట. అంటే జూబ్లీ ఎలక్షన్స్లో జనం పాలనకు ఓటేసారని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అట్లాంటప్పుడు మరి అదే పాలన మీద ఎలక్షన్స్కు ధన పోవచ్చు కదా. అట్లానేనా దానికి పోకూడదంట, దానికి పోవద్దని అనుకుంటున్నారట. ఎందుకు అంటే దానికి చాలా కిరికిరులు ఉన్నాయి. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఏం పరిశాన్ ఉంది ఇప్పటి కూడా ఎలక్షన్స్ పెట్టాలంటే గవర్నమెంట్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు భయపడుతుంది, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అందుకే ఈ వార్తను షేర్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇంతగా అడిగేది ఎందుకోసం అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మనం బలోపేతమవుతాం, బలంగా వార్తలు చెప్తాం. మీ తరపున నేను మాట్లాడతా ఏ సమస్య అయినా సరే. ఇప్పుడు అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయమని అడిగేది. ఇక వార్తలకు పోతే అసలు జూబ్లీ సెలక్షన్ గెలిచిరు కాబట్టి ఎలక్షన్స్ గురించి చర్చ, లేకపోతే అసలు ఎలక్షన్స్ గురించి చర్చ ఉండేది కాదు. అంటే వీళ్ళు ఎలక్షన్స్ గవర్నమెంట్ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రేవంత్ రెడ్డికి తెలుసు, మినిస్టర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్ చూపించేసి జూబ్లీహిల్స్ జనమంతా మాకే ఓటేసారు, మేమే గెలిచినాం కదా అని చూపించి ఎలక్షన్స్కి పోతారేమో. ఫస్ట్ నుంచి కూడా అదే నరేషన్, జూబ్లీహిల్స్లో గెలిస్తే ఎలక్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు అని. కానీ ఇప్పుడు ఏడికి వచ్చింది లాస్ట్ కంటే జూబ్లీహిల్స్లో గెలిచినా ఎలక్షన్ ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద కిరికిరి. ఇంత క్యాబినెట్ పెట్టి చర్చలు జరిపేది ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడు పెడదాం, ఏం ఎలక్షన్, ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు పెడదాం, ఎప్పుడు పెడితే కరెక్ట్గా అనువైన టైం ఉంటుంది, మళ్ళీ రైతు భరోసా లాంటిది ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా, ఇట్లాంటి చాలా అంశాల మీద వీళ్ళ ముందు చర్చ ఉంది. ఒకటి డిసెంబర్ 7 వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 years పూర్తి అవుతుంది. డిసెంబర్ 10 వరకు వీళ్ళ 2వ సంవత్సర సంబరాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్కి. 2వ సంవత్సర మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సంబరాలు చేసుకుంటారు. ఆల్రెడీ పిలిపించిన సంబరాలకి. ఆ సంబరాల వరకు ఎలక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే ఒకవేళ పుచ్చుకున్న ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కు ఇదే స్పీడ్లో నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చేసి పోయింది అనుకో, ఎలక్షన్ కోడ్ వస్తుంది, సంబరాలకు డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 10 దాకా ఏం లేవు. డిసెంబర్ 10 దాకా కేవలం 10 తర్వాత కేవలం సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రమే పెట్టాలనే ఆలోచన గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే దానికి బీసీ రిజర్వేషన్ గొడవ ఉండదు, పార్టీ గుర్తుల గొడవ ఉండదు, మా పార్టీ గెలిచారని చెప్పుకోనికి ఏ పార్టీకి అవకాశం ఉండదు, అది పార్టీ గుర్తుల మీద జరగదు. ఊరిలో ఎవరు గెలిచినా వాళ్ళ అధికార పార్టీకి సంబంధం అంతే. ఇంకా ఎవరు గెలిస్తే వాళ్ళు మనోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మనోళ్ళు కాదు. అది సిద్ధాంతం, సిస్టమ్. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ జనవరిలో పెడదాం అనుకుంటున్నారు. జనవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడంటే అవి ఇప్పుడేం పెట్టారు, ఇంక ఇప్పుడు అట్లా లేవు. వీళ్ళకు చాలా హర్డిల్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ పెట్టాలంటే. ఏంటంటే ఒకటి, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే పైసలు వస్తాయి, ఇంకా ఊర్లో నడుస్తూ ఉంటుంది వ్యవహారం. అది పార్టీ స్ట్రెంత్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఈ ప్రభుత్వ పాలన మీద బేరీజు వేసే ఓట్లు కావు. లోకల్లో ఉండే క్యాండిడేటు, ఆ క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా, ఆ క్యాండిడేట్ ఇంతకుముందు ఎప్పుడైనా సర్పంచ్ అయినప్పుడు మంచిగా పనిచేసిండా, లేకపోతే ఆ సర్పంచ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆయన సామాజిక వర్గ ఓట్లు ఎన్ని ఉన్నాయి. ఇంకోటి బీసీ 42% రిజర్వేషన్ అనే గొడవ ఉండదు. బీసీలకు చట్టము, పార్టీ పరంగా ఇస్తాము. ఇప్పుడు వీళ్ళు పార్టీ పరంగా ఇద్దాము అని నిన్నమని అనుకున్నారు, అది రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బీసీ సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, మీరు ఖచ్చితంగా రాజ్యాంగ పరంగానే 42% రిజర్వేషన్ ఇవ్వాలి, పార్టీ పరంగా వద్దు, మాకు రాజ్యాంగ పరంగానే కావాలని డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు నిన్న మొన్న. ఇంకా ఆ తెర మీద తీసుకొచ్చినాక ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా వీళ్ళు ఇస్తే రాజ్యాంగబద్ధంగా ఈయనకే ఇవ్వాలి, కానీ ఛాన్స్ లేదు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలంటే పార్లమెంట్లో కావాలి, వీళ్ళు అంత ప్రెషర్ పెట్టే అవకాశం లేదు. లేకపోతే కొంత హడావిడి చేద్దామనే దానిలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్లో ఇంకా బీజేపీని డ్యామేజ్ చేద్దాము, లేకపోతే దీనిలో ఇంకెవరు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడారని చెప్పి దాన్ని ఇంకొక కొత్త డ్రామా చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ పెడితేనే ఆ 42% రిజర్వేషన్ అనే గొడవ అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఇంకా సర్పంచ్లు 50% ఇచ్చినా ఏం కాదు. ఎందుకంటే చాలామంది అసలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎస్సీ, ఎస్టీ ఈ రెండే రిజర్వ్ ఉంటాయి, మిగతా ఏది రిజర్వేషన్ ఉండదు, అంతా జనరల్ ఉంటుంది. మహిళలకు 50% ఉంటుంది దానిలోనే. ప్లస్ ఈ 42% రిజర్వేషన్ కూడా ఉండదు. అవసరమైతే 50% రిజర్వేషన్ కూడా ఇవ్వచ్చు. చాలామంది
ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఎలక్షన్స్ కోసం టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఓ పార్టీ ఇస్తుంది, ఇంకో పార్టీ ఏదో రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. అసలు రిజర్వేషన్ ప్రకటించకముందే చాలామంది బీసీలు పోటీ చేసింది సర్పంచ్ ఎలక్షన్స్లో, చాలామంది సర్పంచ్లు అయ్యిండ్రు కూడా. కాబట్టి ఆ రిజర్వేషన్ ఏం అవసరం లేదు. ఇంకా సర్పంచ్ అభ్యర్థి అంటే సర్పంచ్ అభ్యర్థి లేకుండా ఉంటాడు. కులాలు మతాలు ఏం పనిచేయవాడ, మంచోడు చిట్టోడు గంతవరకే ఉంటుంది. అయితే వీడికి వచ్చే వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలంటే రాజ్యాంగపరంగా అది సాధ్యం కాదు. కాబట్టి అది పెడితే అనవసరంగా అదొక పెద్ద గందరగోళం అవుతుంది, అది ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్చి 6 ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతాయి, ఉప ఎన్నికలు. మళ్ళీ ఏది వచ్చినా రాకపోయినా ఖైరదాబాదు ప్లస్ స్టేషన్ కన్పూర్ ఈ రెండు జరిగేటట్లున్నాయి. మిగతాయి ఏమవుతుంది, మిగతావి మళ్ళీ సుప్రీంకోర్టు స్పీకర్ ఏమంటాడు, స్పీకర్ అన్న దాని మీద మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏమంటుంది, మళ్ళీ వాళ్ళు ఏం విచారిస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారా, మీ సాక్ష్యాలు ఏంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ జరుగుతుందా, అదంతా ఒక గందరగోళం. అదంతా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫికేషన్ చేసారు అంటే అక్కడ బెనిఫిషియరీ బీజేపీ గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్లో బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పోయాడు. కాబట్టి అంత ఈజీగా న్యాయ ప్రక్రియ కూడా సహకరించింది. కానీ ఇక్కడ ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు కలకత్తాలో తీసుకున్న తీర్పు ఇక్కడ కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ వచ్చినా రాకపోయినా ఏప్రిల్లో 1, 2 ఉప ఎన్నికలు రాక తప్పదు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పార్టీ గుర్తు మీద పెట్టాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనేమో మా ప్రభుత్వం చూసే ఓట్లేసిండ్రు, మా పథకాలను చూసి ఓటేసిండ్రు. నిజానికి వాస్తవంగా గవర్నమెంట్ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన 1, 2 అరకొర పథకాలను ప్రచారం చేసుకోలేదు. ఇంకొక బ్యాక్డ్రాప్ ఏంటంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో మేము ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం, నెక్స్ట్ 3 ఇయర్స్లో మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎక్కడ హామీ ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ సేఫ్ దీనిలో. మరి జూబ్లీ హిల్స్లో మీరు మాట ఇచ్చారు కదా, ఏంటి అడిగి కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో చెప్పిన వ్యవహారమే. అప్పుడు అంత గట్టిగా చెప్పారు. మళ్ళీ ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ చెప్పలే కదా వాళ్ళు. ఎంతసేపటికి పాలిటిక్స్ చేసిర్రు, వాళ్ళని తిట్టిండ్రు, వీళ్ళు తిట్టిర్రు, దొంగోట్లు వేయించుకున్నారు, పైసలు పంచారు, చీరలు పంచారు, అంతవరకే. కానీ మేము ఖచ్చితంగా హామీలు అమలు చేస్తాం, లేకపోతే ఇప్పటిదాకా మేము ఈ హామీలు అమలు చేసినాం, ఈ హామీలను చూసి ఓటు వేయండి అని ఎక్కడ అడగలే. అంత అయిపోయిన తర్వాత గెలిచినాక ఇప్పుడేమో మా పాలన చూసే ఓటు వేసిండ్రు, రేవంత్ రెడ్డి పరిపాలన వైపే జనం ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ అది ఎవరు నమ్ముతలేరు. జనాలు కూడా, బయట ఉన్న జనాలంతా ఏమనుకుంటున్నారు, అసలు జూబ్లీ ఎట్లా ఓట్లు వేసిర్రు వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, వీళ్ళు ఏం చేసినాక ఓట్లు వేసిర్రు అనుకుంటున్నారు ఊళ్ళో అందరూ కూడా. రేపు సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఆ స్థాయి చర్చ జరగదు, గవర్నమెంట్ ఏం చేసింది అనేది చర్చ జరగదు, లోకల్ అభ్యర్థి మీద చర్చ జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మొత్తం చర్చకు వస్తాయి. ఊర్లలో మహాకోపంతో ఉన్నారు, రైతులైనా సరే, కార్మికులైనా సరే, వ్యవసాయ కూలీలైనా సరే, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా. మనం చూసినాం కదా, ప్రభుత్వ ఉద్యోగులు 50-50 ఇచ్చారు. కాంగ్రెస్కు 47 ఇస్తే 44 బీఆర్ఎస్కి ఇచ్చారు. అది అంటే గవర్నమెంట్ ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని అర్థమైపోయింది. ఇట్లా యూత్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది గవర్నమెంట్ పైన. ఎడుదిరిగి సంతృప్తికరంగా ఉన్న వాళ్ళకన్నా అసంతృప్తిగా ఉన్న వాళ్ళ సంఖ్య ఊర్లలో ఎక్కువ ఉన్నది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే దాని ఫలితం తేలిపోతుంది. జెడ్పీ చైర్మన్ల కన్నా వ్యవహారం అంతా బయటపడిపోతుంది. జెడ్పీ చైర్మన్ మొత్తం 31 ఉన్నారు. 31లో వీళ్ళు ఒక 25-26 సంపాదిస్తే తప్ప అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఈ గవర్నమెంట్ గెలిచిందని చెప్పుకోనికే లేదు. జనాల్లో ఉన్న అసంతృప్తిని ఎట్లా చల్లార్చున్నా కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా లాంటిది ఇచ్చి పోదాం ఎలక్షన్స్ కంటే కూడా ఇప్పుడు అంత పైసలు లేవు. ఇంకా మనం క్షీణించిపోయినాం. ఇప్పటికీ చాలా లోపలికి పోయినాం. అసలు చాలామందికి బాకీ పడింది గవర్నమెంట్. మొన్న ఇచ్చిన రైతు భరోసా ఇప్పటికీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా దూరం పోయింది. ఇప్పుడు నాకు ఇవాళ ఒక మెసేజ్ పెట్టిండ్రు, నేషనల్ హెల్త్ ఎన్హెచ్ఎస్ అని ఉంటుంది, నేషనల్ హెల్త్ స్కీమ్ అని ఉంటుంది. దానిలో 4 months నుంచి శాలరీస్ లేవంట దానిలో పనిచేసే వాళ్ళకు. మన ఊర్లలో బస్తీ దవాఖానాలు, ఊర్లో దవాఖానాలు ఉంటాయి కదా, దానిలో పనిచేసేది వాళ్ళే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ వస్తుంది, వాళ్ళు 60% ఇవ్వాలి, వీళ్ళు 40% ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తలేరు. హాస్పిటల్స్ మొత్తం కూడా పెద్ద హాస్పిటల్సే మొత్తం నీరుగారిపోయినాయి. సరే, అట్లాంటివి చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రభుత్వం నుంచి జీతాలు రావాల్సిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు, మాకు ఈ పలానా స్కీమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు రాలేదు. ఇదంతా నడుస్తుంది. గవర్నమెంట్ మీద తీవ్రమైన నెగిటివిటీ ఉంది ఊర్లలో. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, హైదరాబాద్లో కూడా నెగిటివిటీ ఉంది. కాకపోతే ఒక కాన్స్టిట్యున్సీ కాబట్టి దాన్ని మేనేజ్ చేయగలిగారు. దాన్ని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా అట్లా మేనేజ్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు అది. కాబట్టి ఆ ఎలక్షన్స్ పోదు. ఆ జెడ్పీ చైర్మన్ కనుక పోయినాయంటే నెక్స్ట్ ఆ ఎలక్షన్ ఎఫెక్ట్ మళ్ళీ ఖైరదాబాద్ మీద, నెక్స్ట్ మళ్ళీ స్టేషన్ కన్పూర్ మీద పడుతుంది. ఏదో ఒకటి గెలిచి ఇప్పుడే మనం ఓకే గెలిచినాం అని చెప్పుకుంటున్నాం, మళ్ళీ అనవసరంగా అది ఓడిపోయి దాని ఎఫెక్ట్ దాని మీద పడి అక్కడ లాస్ అయ్యే బదులు అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వల్ల వచ్చేది కూడా ఏం లేదని గవర్నమెంట్ అనుకుంటుంది. దానివల్ల వచ్చేది ఏంది, పోయేది ఏంది.
సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది వీళ్ళ సిస్టమ్. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలంటే ఎప్పుడో డిసెంబర్ 10 తర్వాత జనవరి లోపు పెట్టాలి. మళ్ళీ జనవరి తర్వాత పెట్టలేరు వీళ్ళు, ఆ ఎలక్షన్ కూడా పెట్టలేరు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఆ తర్వాత సమ్మర్ వస్తుంది. ఇంకా దూరం పోయే కొద్దీ రైతు భరోసా మీద కూడా జనాలకు ఒక అవగాహన వస్తుంది, వీళ్ళు ఇస్తలేరు అనేది వస్తుంది లేట్ అయిపోద్ది. కాబట్టి దానికి కరెక్ట్ టైం వీళ్ళు డిసెంబర్ ఎండింగు జనవరి 1st or 2nd వీక్లో సంక్రాంతి పండుగ కన్నా ముందే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేసుకుంటే అది ఎవరు గెలిచినా మనోళ్ళే, దాని మీద గొర్రెకైనా తోలేసి పులి అనిపించవచ్చు కదా. కాబట్టి అట్లా ఎవరు గెలిచినా మనోళ్ళే, ఎవరు గెలిచినా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అని అధికార పార్టీకి చేర్చుకుంటే అయిపోతుంది. గెలిచిన వాళ్ళు ఎవరు ఏ బర్రె అయిందో ఆ బర్రెని తీసుకొచ్చి, ఏ బర్రె కడుపుతూ ఉంటే ఆ బర్రెని తీసుకొచ్చి మన దొడ్లో వినిపించుకుంటే అది మన దొడ్డి బర్రె అవుతుంది, మన దొడ్డి కెయ్యనో పోతో అవుతుంది. అట్లనే సర్పంచ్ని కూడా అట్లా వాడుకోవాలని చూస్తుంది గవర్నమెంట్. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి ఏం లేదు. వాళ్ళు మొన్న ఇచ్చారు రిజర్వేషన్లు ఇచ్చారు కదా, అవే రిజర్వేషన్స్ ఉంటాయా అంటే ఇక రిజర్వేషన్స్ మారే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం సంబంధం లేదు, దసరా పండుగకి ఇప్పటికి ఏం సంబంధం ఉండదు. అంత పూర్తిగా సీనత మారిపోయే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉంది ఎలక్షన్ పెట్టడానికి, కానీ వీళ్ళు పెట్టారు ఇప్పుడు ఎలక్షన్. ఇవన్నీ కిరికిరులు ఉన్నాయి, సంబరాలు ఇవన్నీ ఉన్నాయి. సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకు 23 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది ఈ విషయం మీద. కాబట్టి ఇప్పుడు ఎంతసేపటికి కోర్టులో ఏం చెప్పాలి, కోర్టులో మేము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టబోతున్నాం అని చెప్పుకొని కొద్దిగా టైంపాస్ చేసి ఇంకా కొంచెం తీసుకుపోయి ఏదో ఒకటి ఆ ఎలక్షన్ మమ్మ అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే గవర్నమెంట్ మీద జనాలకు నమ్మకం లేదు అన్న విషయం వీళ్ళకు అర్థమైంది. వీళ్ళ గవర్నమెంట్ మీద వీళ్ళకే నమ్మకం లేదనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే పోయిన సంవత్సరం జనవరిలో అయిపోయిన ఎలక్షన్స్ ఈ మళ్ళీ జనవరి 2 years అయిపోతుంది. 2 years అయిపోయి మనం 3rd yearలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అయిపోతుంది. అయినా సరే వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళే నమ్ముతలేరంటే ఇక జనం ఎక్కడ నమ్ముతారు. ఇది ఓవరాల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.